నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. విశాఖలో త్వరలో సైక్లింగ్ ట్రాక్ల ఏర్పాటు, సీఎం ప్రకటన. హైదరాబాద్లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు, సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఘోర కారు ప్రమాదం. ఇక సప్తశృంగ్ ఘాట్ రోడ్లో పడిన కారు, 6 దుర్మరణం. వారిది వ్యూహాత్మక వివేకం, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. విశాఖపట్నంలో త్వరలోనే సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు ఆయన. విశాఖలో క్రమంగా పాదచారుల మార్గాలు, గ్రీనరీలో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇక సీఎం విశాఖలో ఫుట్పాత్లు పెరిగిన పచ్చదనం సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరిచాయని చెప్పేందుకు ఆనందంగా ఉంది. నగరం అందాల్ని మరింతగా పెంచడం, పర్యావరణ హితంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకుగాను త్వరలోనే సైక్లింగ్ ట్రాక్లు ప్రవేశపెట్టనున్నాం అని చంద్రబాబు అన్నారు. అంతకుముందు విశాఖను బెంగళూరులా కాకుండా ఫుట్పాత్ల పచ్చదనం పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వడం ఆనందంగా ఉందంటూ సివిక్ అపోజిషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ వేదికగా తెలిపింది. ఇది ఇండియాలో తదుపరి ఐటీ నగరాన్ని ప్రోత్సహించేలా ఉందని అందులో పేర్కొంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపింది. హైదరాబాద్ నగరంలోని కీలక రహదారులకు ప్రముఖుల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అలాగే రాయబిరియాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఉన్న 100 మీటర్ల గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేస్తుంది. తుది నిర్ణయం కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా రాయబార కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయనుంది. ఐటీ కారిడార్లో ముఖ్యమైన రోడ్లకు గూగుల్ స్ట్రీట్, ఇక మైక్రోసాఫ్ట్ రోడ్డు, విప్రో జంక్షన్ పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రభావిత వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వడంతో పాటు హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆ రహదారులపై ప్రయాణించే వారికి కూడా స్ఫూర్తివంతంగా ఉంటుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఘోర కారు ప్రమాదం జరిగింది. ఆదివారం సప్తశృంగ్ ఘాట్ రోడ్డు మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో 6 దుర్మరణం చెందారు. ఘాట్ రోడ్డులో వెళ్తున్న కారు హఠాత్తుగా లోయలో పడింది. ఈ ఘటనలో అందులోని 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాసిక్లో ప్రసిద్ధిగాంచిన సప్తశృంగీదేవి ఆలయానికి వెళ్లి వస్తుండగా కారు లోయలో పడిందా లేదంటే వెళ్తుండగా ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. కారు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా గత మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భారత సాయుధ దళాల క్రమశిక్షణ, సంయమనంతో కూడిన ప్రవర్తనను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మెచ్చుకున్నారు. ఆదివారం లేహ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ సమయంలో దళాలకు దాడులను మరింత తీవ్రతరం చేయగలిగే శక్తి ఉన్నప్పటికీ వారి ఉద్రిక్తతలను పెంచకుండా ఉగ్రవాద ముప్పును సమర్థవంతంగా తటస్థీకరిస్తూ సంయమనాన్ని ఎంచుకున్నారని అన్నారు. ఈ విధంగా వారు శౌర్యం, వ్యూహాత్మక వివేకం రెండింటినీ ప్రదర్శించారని సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్లో సాయుధ దళాలు, పౌర పరిపాలన, సరిహద్దు ప్రాంతాలలో ముఖ్యంగా లడఖ్లోని పౌరుల మధ్య అద్భుతమైన సమన్వయాన్ని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఇది భారతదేశ ఐక్యతను గుర్తు చేస్తుందని అన్నారు. ఇటువంటి సమయంలో స్థానిక సమాజాల మద్దతు కీలకమని, ఇక ఈ సమన్వయమే మనకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుందని అన్నారు. ప్రభుత్వం, సాయుధ దళాలు, పౌరుల మధ్య ఐక్యతను బలోపేతం చేయడం ద్వారా సైన్యం ఈ బృందాన్ని కొనసాగించాలని ఆయన ఉద్ఘాటించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేసిన గిరిగంటి నరేష్ మాట్లాడుతూ, తాము గెలిస్తే సమస్యలు అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మాజీ శాసనసభ్యులు షబీర్ అలీతో మాట్లాడి అభివృద్ధి చేస్తామని అన్నారు. గ్రామ పోచమ్మ దగ్గర సీసీ రోడ్డు సమస్య, డ్రైనేజీ సమస్యలు వెంటనే తీరుస్తామని వారన్నారు. 2 లక్షల రుణమాఫీ గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు రుణమాఫీ కూడా జరిగింది. రైతులు కూడా మన ఇప్పుడు సన్నవర్లకు బోనస్ కానీ అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మన గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నాను. కంపల్సరీ భారీ మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించుకుంటే బాగుంటుందని, రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు నరేష్ ఉంటేనే జరుగుతుంది. ఇంకా వేరే వాళ్ళు పోటీలో ఉన్నారు. ప్రభుత్వంలో లేని వారికి ఓటేసి మన ఈ పీరియడ్ను
వృధా చేసుకోకుండా ఆలోచించి గమనించి ఓటేసి ఉంగరం గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీతో గిరేంటి నరేష్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. ఇతను వెనుక మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ దోర్నాల లక్ష్మయ్య అనుభవజ్ఞుడు ఉన్నాడు. మేము కూడా గతంలో ఎంపీటీసీ చేసిన, సర్పంచ్ చేసిన, మన గ్రామ ప్రజలు నాకు అవకాశం కల్పించారు. మళ్ళీ అలాగే మేమిద్దరము వెనుకుండి ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి మేము సహకారాలు చేస్తాము. అలాగే మన షబీర్ సాబ్ మాకు మాట ఇచ్చిండు, మన అంచనూరు గ్రామానికి ఏది అవసరం. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అంచనూరు బస్ స్టాండ్ నుంచి అక్కడ ఎల్లమ్మ టెంపుల్ దిక్కు అక్కడ గిటేర్స్ సమస్య ఉంది. దాన్ని కూడా గవర్నమెంట్ తోటి మాట్లాడి దాన్ని కూడా చేపిస్తామని చెప్పేసి చెప్తున్నాము. మళ్ళీ ఇంకోటి అంబాపేట రూట్లో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా చేపిస్తాము. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మహిళలకు మన సంఘ భవనం నిర్మాణం కూడా సహకరిస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా చేపిస్తాము. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఆశా వర్కర్లకు కూడా సంఘ భవనం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు అడగడం జరిగింది. దాన్ని కూడా ఇంతకుముందుకు మన ప్రియతమ నాయకుడు శబిరెల్లి గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా హామీ ఇచ్చి చేస్తామని చెప్పేసి అన్నాడు. దాని గవర్నమెంట్ తరఫున దాన్ని కూడా కంపల్సరీ చేపించడం జరుగుతుంది. ఇంకొకటి మన కచేరు, ముఖ్యంగా కచేరు కూడా దానికి కూడా మేము రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కు. దానికి కూడా చేపిస్తామని చెప్పేసి చెప్పారు గవర్నమెంట్ తరఫున మన మహమ్మద్ శబిరెల్లి గారు. దీన్ని ఇంతకుముందుకున్న గవర్నమెంట్ ఏ విధంగా పనులు చేసింది, మేము ఏ విధంగా పనులు చేస్తామన్నది చిన్నగా మీరు ఆలోచించి మమ్మల్ని ఉంగరం గుర్తు ఒకసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తే కంపల్సరీ పనులు ఏవేవైతే ఉన్నాయో ఆ పనులు డ్రైనేజే కానీ, గెటర్, మళ్ళీ సిసి రోడే కానీ ఇప్పటిదాకా చెప్పడం జరిగిన సంఘ భవనాలు కానీ 100%. రాష్ట్రంలోని కురుబల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలో తన తండ్రి కాలం నుండి నేటి వరకు దాదాపు 14 మంత్రి పదవులను తెలుగుదేశం ప్రభుత్వం కురుబలకు అందించడం గర్వకారణమని అన్నారు. అదే స్ఫూర్తితో ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కురుబల సంక్షేమానికి అనేక విధాలా సహకరిస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్క కురుబ విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మెరుగైన స్థానాల్లో చేరుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కురుబలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు వర్తూరి ప్రకాష్ కురుబల ఐక్యతను, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. అనంతరం కురుబలు తమ సాంప్రదాయ పద్ధతిలో తలపై టెంకాయలు కొట్టే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. మొట్టమొదటిసారి వీకోటకు విచ్చేసిన మంత్రి వర్యులను కురుబలు, స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ రంగనాథ్, సుబ్రహ్మణ్యం గౌడ్, అలాగే గజేంద్ర, కురుబ సంఘ కోలారు జిల్లా అధ్యక్షులు మునెప్ప, మండల అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కనకదాస్ అనేది ఒక కురుబ కులస్తులకే పరిమితమని నేను అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి సమాజంలో మంచి నేర్పించి మరి ప్రతి ఒక్కరికి ఆ కనకదాసు గారి కీర్తనల ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి రాబోయే కాలంలో అందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దేశమంతా, మన భారతదేశం అంతా ఇచ్చారంటే ఆయన జయంతిని బ్రహ్మాండంగా మనం నిర్వహించుకోవాలా. ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చినటువంటి సమాజ మెసేజ్ ని మనము మన భవిష్యత్ తరాల వాళ్ళు నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మన ప్రాంతంలో కురుబ కులస్తులందరూ కూడా చాలా ఉన్నారు. ఇంతకు మునుపైతే రాజకీయంగా ఈ కులంలో పెద్దగా చైతన్యం లేదు. ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా అందరూ కూడా ఈ కులంలో చైతన్యవంతులయ్యారు. ఈరోజు మీకు కూడా రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా అన్నిట్లో కూడా సమానంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మీరు ముందుకు రావాలా. రాబోయే కాలంలో యువకులను ప్రోత్సహించాలా. వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహకారం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మీ ప్రజాప్రతినిధిగా నేను ఖచ్చితంగా మీ దండగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా. అది కూడా ఈ రోజు ఈ వేదిక మీద ఒక మంత్రిగా మాట్లాడుతున్నాను అంటే మరి నిజంగా మన మాజీ మంత్రివర్యులు, మీ అందరి శాసన సభ్యులు, మా సోదరులు అమర్నాథ్ రెడ్డి గారికి
అదేవిధంగా మరి కర్ణాటకలోనే కాదు, ఆంధ్రాలోనే కాదు, తమిళనాడులోనే కాదు, పురుగులందరూ అన్ని రంగాల్లోనూ ఉండాలి, అందరూ కలిసి విజయవంతంగా అన్ని రంగాల్లోనూ మరి ఉండాలి అని తన భుజస్కంధాలపై వేసుకొని మరి ఏదైతే మన భక్త కనకదాస్ గారు సంఘటితంగా ఉంటే మనం ఏదైనా సాధించగలం అన్నదానికి మరొక నిదర్శనమే మన ఒత్తూరు ప్రకాశం గారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి వేదిక పైన ఉన్న మరి పలమనేరు మరి భైరేజపల్లి పూర్వ సంఘం నాయకులకు, డైరెక్టర్లకు, వేదిక పైన ఉన్న పెద్దలకు ఈ ప్రోగ్రామ్ ని ఇంత తిరుపతి జిల్లా సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుజాత తమను మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారని విద్యార్థులు అందరూ కలిసి సత్యవేడు కోర్టు జడ్జి వెంకట నాగరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రోజువారీ హాజరు విషయంలో నియమాలు ఉల్లంఘిస్తూ తమ తరగతి గదిలో ఉపాధ్యాయులు ఉన్న ప్రతి క్లాసులోనూ ప్రిన్సిపల్ స్వయంగా విద్యార్థుల హాజరు పట్టిక నమోదు చేస్తున్నారని అన్నారు. స్కాలర్షిప్ విషయంలో పరీక్షల ఫీజుల సమయంలో తమకు నచ్చిన వారికి బయోమెట్రిక్ చేస్తూ ఇతర విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఎదుట లెక్చరర్లను దూషిస్తున్నారని, తమ సమస్యలు విన్న గౌరవ న్యాయమూర్తి ప్రిన్సిపల్ పై పిఎల్సీ నమోదు చేశారని పేర్కొన్నారు. పొద్దున అటెండ్ చేస్తున్నారు. ప్రాపర్ కాలేజ్ టైమింగ్స్ లేదు, సర్క్యులర్ అనేది ఇచ్చేదే లేదు. ఇప్పుడు ఒక టూర్ కూడా తీసుకుని పోయారు ఫీల్డ్ ట్రిప్కి, అందుకు ముందు రోజే చెప్పలేదు. వాళ్ళు వచ్చారు, ఫీల్డ్ ట్రిప్ అన్నారు, అమ్మాయిలు తొడుక్కుని పోయినారు. అమ్మాయిలు అయితే ఫ్రీ బస్సులో వాళ్ళు వెళ్ళిపోతారు. అబ్బాయిలు మేము ముందే ఛార్జీలు తెచ్చుకోవాలి కదా, లంచ్కి తెచ్చుకోవాలి, బస్సులకు తెచ్చుకోవాలి. సర్క్యులర్ ఏమీ లేదు. మిడ్ ఎగ్జామ్స్ అనేది ఒక షెడ్యూల్గా పెట్టాలి, కానీ మిడ్ ఎగ్జామ్ షెడ్యూల్గా పెట్టలేదు. వాళ్ళకు మీరు నా దగ్గర చెప్తే పెడతానని చెప్తున్నారు. మిడ్ ఎగ్జామ్ నేను వెళ్ళి అడిగాను మేడంని, 5 సార్లు దాకా వెళ్ళి అడిగాను, కానీ బాబు రాస్తా ఉండు అన్నారు. ఆఖరికి ఇంటర్నల్ మార్కులో బాబు నువ్వు ఎగ్జామే రాయలేదు, నీకు ఇంటర్నల్ మార్క్ వేయను అంటున్నారు. స్కాలర్షిప్ ఎవరిని ప్రమోట్ చేయలేదు. లంచ్ బ్రేక్ వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ అనుకూలంగా వాళ్ళకి ఏది కన్వీనియన్స్ దానికి లంచ్ బ్రేక్ చాలా తగ్గించారు. అండ్ బీకామ్ పరిస్థితి వస్తే 2 సార్ని తీసేశారు. 2 సార్ని వాళ్ళకి క్లాసులే జరగట్లేదు. వారు ప్రాబ్లంగా ఉంది ప్రిన్సిపల్ వల్ల. మేము రోజు కాలేజీకి వచ్చినా కాలేజీకి రానంటున్నామని చెప్తున్నారు. ఒక గర్ల్స్ అని చూడకుండా కొంచెం తప్పుగా మాట్లాడుతున్నారు. లేటుగా వచ్చినా ఎవరితో తిరిగేసి వస్తున్నావు, ఎవరితో పడుకునే అలా వస్తున్నావు అని మాట్లాడుతున్నారు. మాకు బస్సు కొంచెం లేట్ అయినా కానీ మేము అయినా కాలేజీకి వస్తాము. ఇలా స్టూడెంట్స్ అని చూడకుండా, ఒక ఆడపిల్లలు చూడకుండా అందరి ముందర అలా మాట్లాడుతున్నారు. దీంట్లో వచ్చి మమ్మల్ని కొంచెం టార్గెట్ చేస్తున్నారు. ఎగ్జామ్ ఫీజు కట్టించుకొని అంటున్నారు. మేము ఎగ్జామ్ ఫీజు కట్టేదానికి వెళ్తే కానీ ఆమె వచ్చి నేను కట్టించుకోను, నువ్వు నాకు మర్యాద ఇవ్వను అంటున్నావు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వంతా రాయాల్సిన అవసరం లేదు ఎగ్జాము అలా అని చెప్పి నన్ను టార్గెట్ చేస్తున్నారు. మేము ఏదైనా అడిగినాం కానీ బయటికి తరిమేస్తున్నారు, స్టాఫ్ రూమ్లోనే రాని అంటున్నారు. స్టూడెంట్స్గా మేము చాలా బాధ. ఇప్పుడు మాకు మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు మాకు కాలేజ్ ఫస్ట్ హాఫ్ డే జరుగుతుంది. హాఫ్ డేలో మాకు సార్ ఏం చేస్తారంటే 11:30కి బ్రేక్ కన్సిడర్ చేస్తారు. బ్రేక్ అంటే వాష్రూమ్ వెళ్ళేది, ఏమైనా వెళ్ళాలంటే మాకు వాష్రూమ్కి పంపిస్తారు. ఆ టైంలో ఆమె వచ్చి కూర్చొని ఇప్పుడు క్లాస్లో ఎవరు లేకపోతే అందరికీ ఆబ్సెంట్ చేస్తుంది. ఆ ఒక్క పీరియడ్ పెట్టుకుని ఫుల్ డే ఆబ్సెంట్ చేస్తుంది. బీకామ్ వాళ్ళకి అన్ని గ్రూపులు కట్టే ఆమె వచ్చి కూర్చున్నప్పుడు ఒకడు ఉన్నాడంటే వాడికి మాత్రం అటెండెన్స్ వేస్తుంది. ఇప్పుడు వాష్రూమ్ వెళ్ళామంటే అందరికీ ఆబ్సెంట్ చేస్తుంది. ఈ మరి అటెండెన్స్లో మేము చూస్తున్నాం. ఈ మరి అటెండెన్స్ తగ్గిన వల్ల మాకేం చేస్తుంటే స్కాలర్షిప్ ఇప్పటివరకు ఎవరికి స్కాలర్షిప్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు మేడం అంటే నువ్వు ప్రిన్సిపలా నేను ప్రిన్సిపలా అని చెప్పి మాకు ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు మేము ఎవరిదైనా ఇప్పుడు సిపిఎం అమ్మారు ఎవరినైనా చూసి మాట్లాడిస్తుంటే నువ్వు ఎవరి దగ్గర ఎగ్జామ్ రాయిస్తుంది. ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ వచ్చి ఒక షెడ్యూల్గా జరుగుతుంది. ఆ షెడ్యూల్ ఏమంటే ఇప్పుడు మేము సార్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఎగ్జామ్. కామర్స్ అంటే కామర్స్, అకౌంట్స్ అంటే అకౌంట్స్. మరి అకౌంట్స్ విషయంలో మేము వాళ్ళ దగ్గరే పోయేసి సార్ వాళ్ళు ఇంపార్టెంట్ చెప్తే మేము రాయాలి. ఈ ప్రిన్సిపల్ మేడం వచ్చేసి నేను చెప్పిందే మీరు చేయాలి. అకౌంట్స్లో కూడా ఇప్పుడు మీకు టేబుల్ ఉంటుంది. అకౌంట్స్లో ఇప్పుడు పర్టికులర్స్ అమౌంట్ అని అమౌంట్స్ కూడా నేను చెప్పాలంట ఈ అమౌంట్ ఎట్ట వచ్చిందని. అది ఎట్ట కామర్స్ వాళ్ళు ఒక పర్టికులర్స్ని ఎట్ట చెప్పగలుగుతారు. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్గా రాయండి అని చెప్తుంది. ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ ఎట్ట రాయాలంటే ఆమె రూమ్లో 2 కూర్చోవాలంట. ఇప్పుడు మేము మిడ్ ఎగ్జామ్ రాయాలి మేడం చెప్తే నేను వచ్చి అడిగినప్పుడు నువ్వు రాయాలి, నువ్వు అడిగినప్పుడు నేను రాయిపించుకోను, నాకు వర్క్ ఉందని చెప్పి వెళ్తే అది కూడా 12:30 లోపలే రాయాలంట. 12:30కి ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదే కాకుండా ఇప్పుడు మాకు 9th డేట్కి December 9th సెమ్ స్టార్ట్ అవుతుంది. మా సార్ వాళ్ళని 2.5 months ముందు తీసేసింది ఆమె పర్సనల్ ప్రాబ్లం వల్ల. మిమ్మల్ని ఇప్పుడు సార్ వాళ్ళు లెసన్ చెప్తున్నారా లేదని ఎవరిని అడగాల? స్టూడెంట్స్ని అడగాల.
ఇప్పుడు మమ్మల్ని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ యువ నాయకుడు హరీష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు టీడీపీ నాయకులు అభిమానుల ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. గంగాధర నెల్లూరు ఇక అల్లియల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు చేసి నివాళులర్పించి గంగాధర నెల్లూరు కూడల్లో ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అభిమానులు టీడీపీ నాయకులు హరీష్ యాదవ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు స్వామిదాస్, పెనుమూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కృష్ణనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ ఆధ్వర్యంలో 11వ ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమం నిర్వాహకుడు హబీబ్ తెలిపారు. విజయనగరం కంటోన్మెంట్లో గల మసీదే తౌహదీలో విద్యార్థులకు ఖురాన్పై వ్యాసరచన పోటీలు, కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అనేక మంది విద్యార్థులు పాల్గొని ఖురాన్ను చదివారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రహంతుల్లా, సులైమాన్ తదితరులు పాల్గొన్నారు. 11వ ఖురాన్ కంఠస్థ పోటీలు మసీదే తౌహీద్ కంటోన్మెంట్ విజయనగరంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు నైతికంగా ఎదగాలి అంటే ఈ దేశానికి ఉత్తమమైనటువంటి నైతిక విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దబడాలంటే ధార్మికత మరియు ధార్మిక గ్రంథాల జ్ఞానం ఉండవలసిన ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి ఈ యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు ఖురాన్కి దగ్గరగా తీసుకురావడం, ఖురాన్ యొక్క నైతిక విలువలు, ఖురాన్లో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్ని వారు చదివి గ్రహించి సమాజంలో వారు అనుసరించే విధంగా వారిని పిల్లల్ని, విద్యార్థులని ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అనైతికత మనం చూస్తున్నాం. చిన్నపిల్లల్లో కూడా అనైతిక విషయాలు వచ్చేసాయి. టీనేజ్లో ఉన్న పిల్లలు చేసినటువంటి తప్పులు పెద్దవాళ్ళు చేయట్లేదు. సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకోవడం లేదా తల్లిదండ్రుల్ని చంపే పరిస్థితులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. మీడియాలో అనేక విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి విద్యార్థులకు నైతిక విలువలు ప్రోత్సహించడానికి, నైతిక విలువలు పెంపొందించడానికి యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రోగ్రాంలో చాలామంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. వారికి ప్రోగ్రాం ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం దక్షిణ కాశీగా పేరు పొందిన హంపిలో శనివారం రాత్రి ఫలపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు కోదండస్వామి ఆలయంలో జరిగిన ఫలపూజ కార్యక్రమాన్ని వీక్షించారు. హంపిలోని విరూపాక్షవర విద్యారణ్య పీఠానికి చెందిన శ్రీ విద్యారణ్య భారతీ శ్రీ సమక్షంలో ఉత్సవ విగ్రహంతో వేలాది మంది భక్తులు విరూపాక్షవర ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరారు. తర్వాత కోదండరామస్వామి ఆలయంలో భక్తుల సమక్షంలో పూజారుల వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ విరూపాక్ష మరియు పంపాంబికాదేవి నిశ్చితార్థం సాంప్రదాయం ప్రకారం జరిపించారు. విజయనగర, బళ్ళారి, కొప్పల్ మరియు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ ಜಾಹ್ನವಿ ఆధ్వర్యంలో హంపిలో ಭಾರೀగా పోలీస్ బందోబస్తును ಏರ್ಪಾಡು చేశారు. ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಚಿಂತೆ ಮಾಡ್ತಾರೆ. ಪರಮೇಶ್ವರ ನನ್ನನ್ನು ಇದಕ್ಕಾಗಿ ಹೋಗಂತ ಹೇಳಿದ್ದಂತ ತಿಳ್ಕೊಂಡು ತಂದೆಗೆ ಹೇಳ್ತಾಳೆ, ನೀನು ಬಹಳ ಅಹಂಕಾರದಿಂದ ಕೂಡಿದ್ದೀಯ. ಶಿವನನ್ನು ಬಿಟ್ಟು ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಹೊಸ ಸೃಷ್ಟಿ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಹಳೆಯನ್ನು ನಾಶವಾದರೆ ಮಾತ್ರ ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಹೊಸದು ಸೃಷ್ಟಿಯಾಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇದೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಒಂದು ಪ್ರಾಣೋಕ್ತವಾಗಿರ್ತಕ್ಕಂಥ ವಿಷಯ ಆಗಿದೆ. ಆದ್ದರಿಂದ ನೀನು ಶಿವನನ್ನು ಬಿಟ್ಟು ಇದನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ಈ ಯಜ್ಞ ಅರ್ಧದಲ್ಲಿ ಧ್ವಂಸವಾಗಲಿ, ನಿನ್ನ ಅಹಂಕಾರದ ತಲೆ ಕಳೆದು ಹೋಗ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ದೇವಿ ಶಾಪ ಕೊಡ್ತಾಳೆ. ದೇವತೆಗಳೆಲ್ಲ ಗಾಬರಿ ಆಗ್ತಾರೆ. ಶಕ್ತಿಯನ್ನ ಬಿಟ್ಟು ಇದೇನ್ ನಡೀತಾ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಗಾಬರಿಯಾದಾಗ ದೇವಿ ಯೋಗಾಗ್ನಿಯನ್ನು ಆವಾಹನೆ ಮಾಡಿಕೊಂಡು ಆ ಅಗ್ನಿಯಲ್ಲಿ ಆಕೆ ದಗ್ಧವಾಗಿ ಬಿಡ್ತಾಳೆ. ನಂದಿ ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂತಹ ಸೈನಿಕರ ಜೋಡಿ ಯುದ್ಧ ಮಾಡ್ತಾನೆ. ಅವಾಗ ಭೃಗು ಮಹರ್ಷಿ ಋಗುಗಳನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡ್ತಾನೆ. ಆ ಋಗುಗಳು ಅನೇಕ ರೀತಿಯಿಂದ ನಂದಿ ಮೇಲೆ ಯುದ್ಧ ಮಾಡಿದಾಗ ನಂದಿ ಆ ಋಗುಗಳನ್ನು ಎದುರಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗದೆ ಅಲ್ಲಿಂದ ಆತ ಪಲಾಯನ ಮಾಡ್ತಾನೆ. ನಾವೆಲ್ಲ ಈಗಿನ ಕಲಿಯುಗದೊಳಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ವಿಜ್ಞಾನದಲ್ಲಿ ಇದನ್ನೇ ರೋಬೋ ಅಂತಕ್ಕಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಕೃತಕ ಮಾನವರನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡತಕ್ಕಂಥದ್ದು ರುಬೋ ಅಂತಕ್ಕಂಥ ಶಬ್ದ ರೋಬೋ ಅಂತಕ್ಕಂಥ ಶಬ್ದವಾಗಿ ಈಗಿನಲ್ಲಿ ನಮಗೆ ಕಂಡು ಬರ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥದ್ದಾಗಿದೆ. ಮುಂದೆ ನಂದಿ ಓಡಿ ಬರ್ತಾನೆ ಕೈಲಾಸಕ್ಕೆ. ಶಿವ ಘಾತ ಆಯ್ತು, ತಾಯಿ ಅಮ್ಮನವರು ತಂದೆಯಿಂದ ಅಪಮಾನಿತರಾಗಿ ಆತ್ಮಾರ್ಪಣೆ ಮಾಡಿಕೊಂಡ್ರು ಅಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣ
ಶಿವನಿಗೆ ಸಿಟ್ಟು ಬರ್ತದೆ. ತನ್ನ ತಲೆಯ ಕೂದಲನ್ನ ಒಂದು ಕಿತ್ತಿ ನೆಲಕ್ಕೆ ಅಪ್ಪಳಿಸಿದ ತಕ್ಷಣ ಒಂದು ಶಕ್ತಿ ಅಲ್ಲಿಂದ ಹುಟ್ಟಿ ಬರ್ತದೆ. ಆ ಶಕ್ತಿಗೆ ವೀರಭದ್ರ ಅಂತ ಹೆಸರನ್ನ ಕೊಟ್ಟು ತನ್ನ ಗಣದ ಪ್ರಮಥನನ್ನಾಗಿ ಮಾಡಿ ಶಿವಸೈನ್ಯವನ್ನೆಲ್ಲ ಕೊಟ್ಟು ಹೋಗೋ ದಕ್ಷಯಜ್ಞವನ್ನು ಧ್ವಂಸ ಮಾಡು ಅಂತ ಹೇಳಿದಾಗ కర్నూలు జిల్లా ఆలూరు గుమ్మనూరు నారాయణ గుమ్మనూరు కమలమ్మ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ, బీజేపీ నాయకురాలు గుమ్మనూరు కమలమ్మ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ కేక్ కట్ చేసి రామకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ సమక్షంలో ఇక హాలహరివి మండల పచ్చరపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు బీజేపీ పార్టీ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో గుమ్మనూరు నారాయణ అభిమానులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ త్రిబుల్ ఐటీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న కారుణ్య అనే యువతి శుక్రవారం రాత్రి అదృశ్యమైందని సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా యువతి ఫోన్ ట్రేస్ చేసి లొకేషన్ను గుర్తించిన నూజివీడు పోలీసులు యువతిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నూజివీడు టౌన్ ఎస్ఐ మాట్లాడుతూ ఆమెను గుర్తించి తీసుకువచ్చిన తర్వాత ఆమె విజయవాడ ఎందుకు వెళ్ళిందని ప్రశ్నించగా ఆమె చదువులో కొంచెం స్ట్రెస్లోనేనని, మనశ్శాంతి కోసం విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళానని ఆమె చెప్పిందని పోలీసులు తెలియజేశారు. ఆవిడ హాస్టల్లో లేకుండా కనిపించినట్టుగా ఫిర్యాదు ఇచ్చినారండి. ఆ సమాచారం మేరకు మేము ఎఫ్ఐఆర్ కట్టి దర్యాప్తు చేసి ఆవిడ కోసం ఆచూకీ తెలుసుకొని ఆవిడని ట్రేస్ చేసి తీసుకొచ్చి వాళ్ళ బంధువులకు అప్పగించామండి. దాంట్లో వేరే విషయాలు ఏమీ లేవు. వాడికి మైండ్ చదువుకునేటప్పుడు కొంచెం స్ట్రెస్కి గురయ్యి విజయవాడ అమ్మవారి గుడికి వెళ్ళి కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పిందండి ఆవిడ. అక్కడ విజయవాడ గుడి దగ్గర తీసుకుని వచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్లికేషన్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మండలంలోని జలవాగు గ్రామంలో 45 కుటుంబాలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీపై ఉన్న నమ్మకంతో పార్టీలో చేరుతున్న సుమారు 130 మందికి మెచ్చా నాగేశ్వరరావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామంలో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీలో జోష్ కనిపించింది. మాజీ ఎమ్మెల్యే తన సొంత గ్రామం తాటి సుబ్బన్న గూడెంలో బీఆర్ఎస్ తరపున సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టి ఏకగ్రీవం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మెచ్చా నాగేశ్వరరావు కోరారు. గత బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, రాబోయే రోజుల్లో ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కట్టా మధు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని దొరదపాడు ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న మధు అశ్వారావుపేటలో జరుగుతున్న రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం జిల్లా మహాసభలో పాల్గొని నిరసన ధర్నాలో సైతం ఉత్సాహంగా పాల్గొని అస్వస్థతకు గురవగా హుటాహుటిన మధుని ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించి వైద్య చికిత్సలు అందించారు. డాక్టర్లు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 ఆడపిల్లలు ఉండగా అశ్వారావుపేట పట్టణానికి స్థానికుడైన మధు అందరితో ఎంతో కలవిడిగా ఉంటూ సౌమ్యుడైన కట్టా మధు ఆకస్మిక మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖలో త్వరలో సైక్లింగ్ ట్రాక్ల ఏర్పాటు, సీఎం ప్రకటన. హైదరాబాద్
హైదరాబాదులో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఘోర కారు ప్రమాదం. ఇక సప్తశృంగ్ ఘాట్ రోడ్లో పడిన కారు, 6 దుర్మరణం. వారిది వ్యూహాత్మక వివేకం, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.